విజయవాడ ఉగ్ర లింకుల కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సైదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం సైదా బేగంను టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఫారెన్ హ్యాండ్లర్ అల్ హకీం ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్లగా ప్రోత్సహించడంలో సైదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు మహమ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహమ్మద్ డానిష్లను విజయవాడలోని సిఐఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు. పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని కూడా విజయవాడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తో పాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావాజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఉగ్రవాద చేరికలు, జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు వీరికి పాకిస్తాన్ హ్యాండర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులతో వీరు గ్రూపులను ఏర్పాటు చేసి మరి అందులో ఉగ్రవాద భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉగ్రదాడులకు వారిని సన్నద్ధమయ్యేలా పురుగొల్పుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ అయిన వీరందరినీ లోతుగా విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, విజయవాడ ఉగ్ర లింకుల కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సైదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం సైదా బేగంను టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం విచారిస్తున్నారు కూడా. ఫారెన్ హ్యాండ్లర్ అల్ హకీం ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్లగా ప్రోత్సహించడంలో సైదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు మహమ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహమ్మద్ డానిష్లను విజయవాడలోని సిఎంఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు. పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని కూడా విజయవాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లతో పాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావాజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ ఉగ్రలింకుల కేసు కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ఎంతవరకు వచ్చింది? మరోవైపు ఈ వ్యవహారంలో ఎంతమంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు? డీటెయిల్స్ ఏంటి? ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సానుభూతి పట్ల ఉన్నారనేటువంటి వార్త వెలువ